నీటికి 3 స్థితులు ఉంటాయి. ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. ఘనస్థితిలో మంచుగడ్డగాను, ద్రవస్థితిలో నీరుగాను, వాయుస్థితిలో ఆవిరిగాను ఒకే నీరు 3 స్థితులలో ఉండడం మనం గమనించవచ్చు. అలాగే ఒకే మనిషిలో 3 రకాల స్థితులు ఉంటాయి. ఘనస్థితిలో ఉన్నవారు తమను తాము సమాజంలో గొప్పవారని, తమకు అధికారం, పలుకుబడి, అందచందాలు ఉన్నాయని ఘనంగా చెప్పుకుంటారు. ఇట్టి వారు సమాజానికి పెను ప్రమాదం. ఘనస్థితిలో ఉన్నటువంటి మంచుగడ్డ ఏ విధంగానైతే కాలి మీద పట్టి దెబ్బ తాకుతుందో ఆ విధంగా ఘనస్థితిలో ఉన్నటువంటి వారి వల్ల సమాజానికి, సంఘానికి ఎప్పటికి కూడా కీడే తలపెడతారు. ఘనస్థితిలో ఉన్నవారు ద్రవస్థితిలోనికి మారడానికి తమలో ఉన్నటువంటి అహంకారం, కఠినత్వాన్ని విడనాడి దీనత్వాన్ని అలవర్చుకుంటుంటే ఖచ్చితంగా ద్రవస్థితిలోకి మారుతారు. అప్పుడే 10 మందితో తిరగడం, స్నేహభావాన్ని పెంచుకోవడం, కలుపుకొని పోవడం, సంతోషంగా జీవిస్తారు. వాయుస్థితి ఇది కంటికి కనిపించదు. ఈ స్థితిలో భక్తుడు ఇక పూర్తిగా తనను తాను దైవానికి సమర్పించుకుంటారు. ఇక జీవించినది నేను కాదు, ఆ దేవుడే నాలో జీవిస్తున్నాడు అనే స్థితికి వెళ్ళిపోతారు. ఆ ప్రభువులో, ఆ అంతర్యామిలో కలిసిపోతారు. ఈ స్థితులను మనం మార్చుకున్నట్లయితే మనల్ని మనము ఆ దేవునితో ఐక్యం చేసుకోగలం. ఇటు ప్రయత్నం చేద్దామా? దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.